మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల పర్యటన కొనసాగుతోంది. గద్దెల దగ్గర మంత్రులతో కలిసి పైలాన్ని ఆవిష్కరించారు. ఆధునికీకరించిన మేడారం గద్దెల ప్రాంగణాన్ని ప్రారంభించారు. కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రేవంత్ వనదేవతలకి తొలిముఖ సమర్పించారు. సమ్మక్క సారలమ్మ దర్శనం తర్వాత హైదరాబాద్ కు బయలుదేరారు. మేడారంలో భేటీ అయిన తెలంగాణ కేబినెట్ మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే నెల 2వ వారంలో ఎన్నికలు పెట్టాలని నిర్ణయించింది. జిల్లాల పునర్విభజనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకోసం రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. మేడారంలో శాశ్వత భవనాల నిర్మాణం, పోట్లపూర్ ఎత్తిపోతల పథకం, గోదావరి పుష్కరాల కోసం శాశ్వత నిర్మాణాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభలో ఆయన పాల్గొన్నారు. బ్రిటిషర్ల ఆలోచనతోనే బీజేపీ ముందుకు సాగుతోంది అన్నారు. పేదల కోసం కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి జాతీయ ఉపాధి హామీ పథకం తీసుకొస్తే బీజేపీ ఆ పథకాన్ని రద్దు చేసిందని విమర్శించారు. రాజ్యాంగాన్ని చెరబట్టేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందన్నారు. పేదల ఓట్లు తొలగించేందుకే ఎస్ఐఆర్ తీసుకొచ్చారన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రాత్రికి దావోస్ వెళ్లనున్నారు. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ కానున్నారు. ఏఐ, సెమీ కండక్టర్స్, లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఎనర్జీ రంగాలపై ఫోకస్ పెట్టారు. ప్రముఖ కంపెనీల సీఈఓలను కలవనున్నారు. సీఎం వెంట మంత్రులు పొంగులేటి, శ్రీధర్ బాబు వెళ్లనున్నారు. దావోస్ తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ ను సీఎం ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 1న తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ లో పర్యటిస్తున్నారు. భారీ పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా పలు కీలక సమావేశాలు నిర్వహించబోతున్నారు. 4 రోజుల పర్యటనలో 36 కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆయన. ఐబీఎం, గూగుల్ క్లౌడ్, అలాగే ఏపీ మోలార్మెక్ సీఈఓలతో ఆయన భేటీ అవుతారు. స్విట్జర్లాండ్, యుఏఈతో పాటు పలు దేశాల ప్రతినిధులతో ఆయన సమావేశమవుతారు. భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో జ్యూరిక్ లో నిర్వహించే తెలుగు డయాస్పోరాకు ఇవాళ సీఎం చంద్రబాబు హాజరవుతారు. ఈ కార్యక్రమంలో సుమారు 20 దేశాల ప్రవాసాంధ్రులు పాల్గొనున్నారు. ఆ తర్వాత దావోస్ వెళ్లి టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తో భేటీ కానున్నారు. సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ కూడా దావోస్ వేదికగా సీఎంతో సమావేశమవుతారు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా ఎక్స్ లో మరొకసారి ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. అమ్ముడు పోయిన కోట్రీల మధ్య బందీలుగా ఉన్న ప్రజానాయకులు ఇప్పటికైనా ఆలోచించుకోవాలి అన్నారు. భవిష్యత్తులో మీకు ఏం జరగబోతుందో ఇప్పటికైనా గుర్తించాలి అన్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ అధిపతుల చుట్టూ ఉన్నా కూడా వెనిజులా అధ్యక్షుడిని, అతడి భార్యని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నుంచి అమెరికా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఎత్తుకుపోగలిగిందంటే దానికి కారణం వారంతా అమ్ముడు పోవడమే కదా అని పోస్ట్ చేశారు. విజయసాయిరెడ్డి ఎవరిని ఉద్దేశించి పోస్ట్ పెట్టారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జగన్ హయాంలోనే గ్రీన్ కో అమోనియా ప్రాజెక్ట్ ఎంఓయూ జరిగిందని, కర్నూలు గ్రీన్ కో పవర్ ప్రాజెక్ట్ తమ హయాంలోనే మొదలైందని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. పారిశ్రామికవేత్తలను బెదరగొట్టడమో లేదో అదానీ గ్రీన్ కో ప్రతినిధులను అడిగితే చెప్తారన్నారు. 2 ఏళ్లుగా ఏపీలో పారిశ్రామికవేత్తలను ఎవరు వెళ్లగొడుతున్నారని ప్రశ్నించారు. పల్నాడులోని పిన్నెలికి వచ్చిన వారిపై దాడి చేసి చంపారని, సాల్మన్ హత్యపై ప్రభుత్వానికి బాధ్యత లేదా అని బొత్స ప్రశ్నించారు. జగన్ హయాంలోనే ఏపీలో అరాచకాలు జరిగాయని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆరోపించారు. కూటమి ప్రభుత్వ పాలనలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయని చెప్పారు. పాత కక్షల నేపథ్యంలోనే సాల్మన్ హత్య జరిగిందన్నారు. ఆ హత్యను టీడీపీకి పులమాలని జగన్ చూస్తున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే ఏదో చేస్తామని వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని, ఆ పార్టీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు అంటున్నారు. ఇక జగన్ సీఎం అవడం అనేది కలే అంటున్నారు. మేడారం అభివృద్ధికి 3 దశల్లో 40 ఎకరాల వరకు భూమిని సేకరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సమ్మక్క సారక్క స్ఫూర్తితో పాలన కొనసాగిస్తున్నామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం మేడారాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇవాళ ఖమ్మం జిల్లా చింతకాని, మధిర మండలాల్లో డిప్యూటీ సీఎం భట్టి పర్యటించబోతున్నారు. పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభిస్తారు. అనంతరం కాంగ్రెస్ నేతలతో సమావేశం కాబోతున్నారు. డిప్యూటీ సీఎం పర్యటన సందర్భంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏవైనా చేస్తానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. అభివృద్ధికి సహకరించాలని సీఎంను కోరినట్లు చెప్పారు. తనకు పదవిపై వ్యామోహం లేదని రాజగోపాల్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి ముఖ్యమని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోనియా ఇచ్చిన సీఎం పదవిని ఎంజాయ్ చేస్తూ రేవంత్ కాంగ్రెస్ కి ద్రోహం చేస్తున్నారంటూ ఆరోపించారు. విపక్షాల దిమ్మలు కూల్చాలంటూ బహిరంగంగా రెచ్చగొట్టిన సీఎంపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హరీష్ రావు ప్రశ్నించారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. పాత కాంగ్రెస్ నేతలను పథకం ప్రకారం టార్గెట్ చేస్తున్నారన్నారు. రేవంత్ టు మోదీ వయా బాబు అనేలా ఈ భాగోతం ఉందన్నారు. బీఆర్ఎస్ ను పాతరేయడం అన్నది రేవంత్ తరం కాదన్నారు.
చంద్రబాబు ఇలాగే ప్రగల్భాలు పలికి తెలంగాణలో పత్తా లేకుండా పోయారన్నారు. బీఆర్ఎస్ ని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కయ్యాయని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. గతంలో మాదిరిగానే మున్సిపల్ ఎన్నికల్లోనూ కలిసి పనిచేయాలని చూస్తున్నారన్నారు. మంత్రుల తీరుతో తెలంగాణ పరువు పోతుందన్నారు. మంత్రులపై ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేస్తున్నారన్నారు. బీజేపీ బలంగా ఉన్న నియోజకవర్గం మల్కాజ్గిరి అని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. గతంలో కేసీఆర్ కుటుంబం ఒక్కటే దోచుకుందని, ఇప్పుడు అనేక కుటుంబాలు దోచుకుంటున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు పోతుందని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ఇప్పుడు బీజేపీకి మంచి వాతావరణం ఉందన్నారు. జాతీయ స్థాయిలో చట్టబద్ధత కలిగా ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలని ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు డిమాండ్ చేశారు. తమ సమస్యల సాధనకై ఫిబ్రవరిలో చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టినట్టుగా ఆయన తెలిపారు. ఢిల్లీలో చేపట్టే మహాధర్నాకి సంబంధించిన వాల్ పోస్టులను ఆవిష్కరించారు. ఈడబ్ల్యూఎస్ కోసం కేటాయించి మిగిలిపోయిన బ్యాక్లాగ్ పోస్టులని ఈడబ్ల్యూఎస్ వారితోనే వెంటనే భర్తీ చేయాలన్నారు. తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీని బలోపేతం చేయనున్నట్లు ఆ పార్టీ జాతీయ ముఖ్య అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ తెలిపారు. ఇవాళ నిజామాబాద్, ఆర్మూర్లో బైక్ ర్యాలీ, నిర్మల్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఆమె వెల్లడించారు. 6 గ్యారంటీల పేర్లతో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ వాటిని అమలు చేయకుండా ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు ఇవ్వాల్సిన మందులు రోడ్డు పక్కన చెత్త కుప్పలో కనిపించడం కలకలం రేపుతోంది. మంచిర్యాల జిల్లా జిన్నారం మండలంలోని కలమడుగు, మరిమడుగు గ్రామాల మధ్య రోడ్డు పక్కన ఈ మందులు పడేసున్నాయి. దీంతో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఆసుపత్రికి వచ్చే పేద ప్రజలకు ఇవ్వాల్సిన మందుల్లో ఇలా ఎక్స్పైరీ డేట్ అయ్యే వరకు పంపిణీ చేయకుండా రోడ్డు పక్కన పడేయడం దారుణమని వాపోతున్నారు. ప్రభుత్వ ధనాన్ని వృధా చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలంటున్నారు. మేడ్చల్ ఎల్లంపేట్లోని శ్రీ దక్షిణేశ్వర కేదార్నాథ్ ఆలయంలో ఉత్తరాఖండ్ కౌస్తిక పండుగ ఘనంగా జరిగింది. ఆలయ ట్రస్ట్, దేవభూమి ఉత్తరాఖండ్ సంయుక్తంగా నిర్వహించిన ఈ వేడుకలో ఉత్తరాఖండ్ కు చెందిన ప్రముఖ గాయకులు భక్తి గీతాలు ఆలపించారు. ఈ వేడుకలను మొదటిసారిగా జరిపినట్లు నిర్వాహకులు నాయల్ జైపాల్ సింగ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి బోయినపల్లి కార్పొరేటర్ ఎం నరసింహ యాదవ్ హాజరయ్యారు. శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు భ్రమరాంబ సమేతుడైన మల్లికార్జున స్వామి అశ్వవాహనాధీశులై భక్తులకి దర్శనమిచ్చారు. ఆలయంలో అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్క మహాదేవి అలంకార మండపంలో అశ్వవాహనంలో ఆవహింపజేసిన అర్చక స్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులిచ్చారు. దేవస్థానం ఈవో శ్రీనివాసరావు దంపతులు, భక్తులు ఇందులో పాల్గొన్నారు. వరుస సెలవులతో శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. దీంతో లింగాలగట్టు దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. లింగాలగట్టు నుంచి పెద్ద బ్రిడ్జ్ వరకు 3 కిలోమీటర్ల మేర ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. ప్రధాన రహదారిపై చేపల వ్యాపారం వల్లే ట్రాఫిక్ సమస్య తలెత్తుతోందని వాహనదారులు చెబుతున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని ట్రాఫిక్ సమస్యను చక్కదిద్దాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో నగరవాసులు తిరిగి పట్నం బాట పట్టారు. సొంత ఊళ్ల నుంచి హైదరాబాద్ కు తిరిగి వస్తున్న ప్రయాణికులతో హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై భారీ రద్దీ నెలకొంది. పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరి నెమ్మదిగా కదులుతున్నాయి. వాహనాల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో పాటు చిట్యాల, పెద్దకాపర్తి ప్రాంతాల్లో ఫ్లైఓవర్ నిర్మాణ పనులతో రద్దీ మరింత ఎక్కువ అవుతోంది. కడప జిల్లా పులివెందులలోని శ్రీనివాస థియేటర్లో టికెట్ పై రేటు లేకుండా విక్రయిస్తున్నారు. రేటు లేదని అడిగితే సినిమా థియేటర్ యాజమాన్యం దౌర్జన్యం చేస్తుందని చెప్తున్నారు. టికెట్ పై ధర లేకుండానే ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదంటూ ప్రజలు మండిపడుతున్నారు. ఏ టికెట్ అయినా 200 అంటూ థియేటర్ యాజమాన్యం వసూలు చేస్తోంది. హైదరాబాద్ లోని హైత్ నగర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఏసీ షార్ట్ సర్క్యూట్ తో ఎస్బీఐ బ్రాంచ్ లో మంటలు చెలరేగాయి. బ్యాంకు సమయం కాకపోవడంతో జనాలు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. షార్ట్ సర్క్యూట్ గల కారణాలను ఆరా తీస్తున్నారు. తెలంగాణలో మళ్లీ చలి తీవ్రత పెరిగింది. ఆదిలాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డిలో చలి పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఏపీలోనూ దట్టమైన పొగమంచు అలుముకుంది. గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాలకి ఐఎండీ అలర్ట్ జారీ చేసింది. పొగమంచుతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బీజేపీకి ప్రజల్లో మద్దతు పెరుగుతోందని ప్రధాని మోదీ అన్నారు. బీహార్ ఎన్నికలతో పాటు ముంబై స్థానిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది అన్నారు. ఓటర్లు సుపరిపాలన, అభివృద్ధిని కోరుకుంటున్నారని అస్సోంలో చెప్పారు. అభివృద్ధి ఎజెండా లేనందునే కాంగ్రెస్ ని ప్రజలు నమ్మట్లేదన్నారు. అభివృద్ధి ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని ప్రధాని మోదీ అన్నారు. ఆ తర్వాత వెస్ట్ బెంగాల్లో ప్రధాని పర్యటించారు. సింగూర్, హూగ్లీ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నాగ్పూర్ లో పర్యటించారు. మధ్య శ్రేణి ఆయుధ తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. సెంటర్లోని ఆయుధాలను పరిశీలించారు.
మేక్ ఇన్ ఇండియా సాకారమే ప్రభుత్వ లక్ష్యమని రాజ్నాథ్ సింగ్ అన్నారు. సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ ప్లాంట్ దీన్ని నెలకొల్పింది. ఢిల్లీలో నకిలీ స్టాక్ ట్రేడింగ్ ముఠా పట్టుబడింది. అమాయకులే టార్గెట్ గా మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ ని సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠా మ్యూల్ ఖాతాల ద్వారా విదేశాలకి నగదు మళ్లిస్తోంది. 14 రోజుల్లోనే ఈ మ్యూల్ ఖాతాల్లో 4 కోట్లు జమైనట్లుగా దర్యాప్తులో గుర్తించారు. ఢిల్లీ కేంద్రంగా లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ కు ఆయుధాలు సప్లై చేస్తోన్న షూటర్ అరెస్ట్ అయ్యాడు. రాజస్థాన్ పోలీసులతో కలిసి ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ తో సంబంధం ఉన్న మోస్ట్ వాంటెడ్ షూటర్ ప్రదీప్ శర్మను అదుపులోకి తీసుకున్నారు. మంగళూరు సముద్ర తీరంలో సందడి నెలకొంది. ఊలాలా బీచ్ ఫెస్టివల్ అట్టహాసంగా సాగింది. సముద్రంలో బోట్ రేస్ ఆకట్టుకుంది. తీరానికి చేరేందుకు రేసర్లు పోటీ పడ్డారు. గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. బోట్ రేస్ ను చూసేందుకు జనాలు భారీగా తరలివచ్చారు. ప్రయాగ్రాజ్ భక్తులతో కిటకిటలాడుతోంది. గంగా యమున సరస్వతి నదీ సంగమం దైవనామస్మరణతో మారుమోగుతోంది. సంగం ఘాట్లలో లక్షలాది మంది పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ప్రత్యేక పూజలతో ప్రయాగ్రాజ్ ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు మూవీ 261 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. 6 రోజుల్లోనే అన్ని ఏరియాలో బ్రేక్ ఈవెన్ అయిందని మేకర్స్ ప్రకటించారు. దీంతో పాటు పలు రికార్డులను కూడా సాధించిందని చెప్పారు. త్వరలోనే 300 కోట్ల పోస్టర్ చూడబోతున్నామని ట్రేడ్ పండిట్స్ అంటున్నారు. హీరో ధనుష్ ని మృణాల్ పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు ఒకవైపు నాన్ స్టాప్ గా వైరల్ అవుతున్నాయి. మృణాల్ తరపున వాటికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నాలు జరిగినా ఫలితం లేదు. అయితే ఇవేమీ పట్టించుకోనంటూ బీచ్ లో చిల్ అవుతున్నారు మృణాల్. లేటెస్ట్ గా మృణాల్ సోషల్ మీడియాలో పెట్టిన వీడియో ట్రెండ్ అవుతోంది. టీమిండియాతో జరిగిన 3 మ్యాచ్ల వన్డే సిరీస్ లో న్యూజిలాండ్ 2-1తో గెలిచింది. ఇరు జట్ల మధ్య ఇండోర్ వేదికగా జరిగిన నిర్ణయాత్మక 3వ వన్డేలో కివీస్ 41 పరుగుల తేడాతో చిత్తు చేసింది. డారిల్ మిషెల్, ఫిలిప్ సెంచరీలతో కదం తొక్కడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. ఛేదంలో భారత్ విరాట్ కోహ్లీ శతకంతో పోరాడినా టాప్ ఆర్డర్ వైఫల్యంతో 46 ఓవర్లలో 296 వద్దే ఆగిపోయింది. నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా గెలుపుపై ఆశలు రేపారు. సిరీస్ ఆశాంతం రాణించిన మిషెల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కాయి.